శంషాబాద్ బహదూర్గూడలో రైతులు ఆందోళన ఉద్రిక్తతలకు దారితీస్తుంది. బుల్లెట్ ట్రైన్ కోసం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. పోలీసులపై ఆందోళనకారులు కారం చల్లారు, రాళ్లు కుర్చీలతో దాడి చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను స్థానిక రైతులు వ్యతిరేకిస్తున్నారు. భూములు ఇచ్చేది లేదంటూ నిరసనకు దిగారు. తాము సాగు చేసుకుంటున్న భూములు ఎవరికి ఇచ్చేది లేదని భీష్మించారు. గత 8 రోజులుగా దీక్ష చేస్తున్నారు. వివాదాస్పద భూముల్లో చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయడానికి వెళ్లిన హైడ్రా అధికారులను స్థానికులు, రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బహదూర్గూడలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు బహదూర్గూడ గ్రామాన్ని పూర్తిగా దిగ్బంధించారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉండగా పోలీసు వాహనాలను స్థానికులు అడ్డుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, హైడ్రా అధికారులకు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో కొందరు నిరసనకారులు పోలీసులపై కారం చల్లారు, కుర్చీలు విసిరేశారు, రాళ్లతో దాడికి దిగారు. ఆందోళనకారుల దాడిలో డీసీపీ యోగేష్ గౌతమ్ సహా సీఐ సహా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులపై, ప్రభుత్వాధికారులపై దాడి సరికాదన్నారు డీసీపీ యోగేష్ గౌతమ్. ప్రభుత్వ భూమికి మాత్రమే ఫెన్సింగ్ వేస్తున్నారని, సాగులో ఉన్న పంట జోలికి వెళ్లడం లేదన్నారు. అందరూ సహనంతో ఉండాలని, రైతుల డిమాండ్లన్నీ ప్రభుత్వం దృష్టికి వెళ్లాయని తెలిపారు. బయట వాళ్ళు వచ్చి మీకు ప్రొవోకేట్ చేస్తున్నారు. మీకు అంత ఓపిక లేదా? వాళ్ళు వెళ్ళిపోతారు, వస్తారు, పోతారు. మీరు ఉంటారు, మేము ఉంటాం. ఇక్కడ వాళ్ళు రెచ్చగొడతారు, వెళ్ళిపోతారు. మీరు శాశ్వతంగా ఉండేవాళ్ళు. ఇక్కడ వాళ్ళు 5 నిమిషాలు, 10 నిమిషాల కోసమో, గంట, 2 గంటల కోసమో వచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళ మైలేజ్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. దాని తర్వాత ఇదే ఎండ్ కాదు.